కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గోపవరం మండలంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ చట్టాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని తహసీల్దార్ అన్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దొంగ పట్టాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, దీంతో చాలా మందికి మింగుడు పట్టం లేదని, అయినప్పటికీ వెనకడుగు వేయబోమన్నారు. గతంలో కూడా దొంగ పట్టాలు తయారు చేసే వారి ముఠాపై కూడా కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక స్థలానికి అనేక పట్టాలు పుట్టడం గోపవరం బద్వేల్లోనే చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దొంగ పట్టాలు తయారు చేసే వారి విషయంలో పూర్తి స్థాయిలో నిఘా ఉంచడం జరిగిందన్నారు. మేము ఎందుకు ఖాళీ చేస్తాము, మీకు అనుకూలంగా ఇస్తే మీకే ఇస్తాము, అలానే ఇక్కడ కట్టద్దు పెద్దమ్మ అని ఆవిడ నవ్వుతూ మాట్లాడారు. నేను కూడా నవ్వుతూ లాస్ట్కి వచ్చి అదే చెప్పాను. అది ఆ రోజు జరిగింది. ఇంకా వీడియోలో ఇంకొక ఆవిడ ఎవరో మాట్లాడారు, కొంచెం వైట్గా ఉంది. అసలుకు ఆవిడ నేను ఎప్పుడు చూడాలా, అసలుకు ఆవిడను గుడిసెల్లో నేను ఎప్పుడు చూసింది లేదు. గుడిసెల్లో నేను ఇప్పటికి 5-6 సార్లు 7-8 సార్లు పోయింటా. ఏ రోజునో ఆవిడ నేను గుడిసెల్లో చూసింది లేదు. కానీ ఆవిడ సడన్గా వీడియోకి వచ్చింది. ఎట్లొచ్చిందో తెలియదు. ఆవిడ ఎవరో తెలియదు నాకు. ఆవిడ ఎందుకు వచ్చిందో తెలియదు. ఇంకా ఆ రెండవ మహిళ, ఆ సెకండ్ ఉమెన్, అసలు మే 13వ తేదీ ఆ బ్లూ షర్ట్తో నేను మాట్లాడింది, ఇది అసభ్యంగా ప్రవర్తించాను అని చెప్తున్నది మే 13వ తేదీ. ఆ మే 13వ తేదీ ఆ ఇన్సిడెంట్లో ఆ రెండవ ఉమెన్ ఉంది చూడు, ఆ ఉమెన్ ఆ రోజు స్పాట్లోనే లేదు. కానీ మాతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ ఉమెన్తో మాట్లాడించారు. ఎవరు ఆవిడ అంటే ఇదంతా కూడా పూర్తి కుట్రపూరితంగా, ఇదంతా కూడా రెవెన్యూ అధికారులు ఏదో చేయాలన్న ఉద్దేశం తప్పించి మరేమీ లేదు. అలాగే బద్వేల్ పట్టణంలో ఇప్పుడు జిల్లాలో కడప సీకే మంది చాలా చిన్న మండలం.